శరత్ గదిలోకి రాగానే సిగరెట్ వాసన గుప్పున కొట్టింది. మాధవి అతడి వైపు చూసింది. అతడు డ్రెస్ చేంజ్ చేసుకుని అటువైపు తిరిగి పడుకున్నాడు. భోజనం చేయరా అడిగిందామె. వద్దు. రోజు విడిచి రోజు శ్యామ్ స్కూటర్ ఇంటి ముందు ఆగుతోంది. సాయంత్రం 7 గంటలకల్లా అతడు వచ్చేస్తాడు. అతడిని చూడగానే శరత్ మంత్రం వేయబడిన వాడిలా చకచకా వెళ్లి స్కూటర్ ఎక్కుతాడు. ఇదివరలో ఎన్నడూ ఇలా అతడి స్నేహితులంటూ ఇంటికి రాలేదు. సెలవులొస్తే ఇంట్లోనే ఉండేవాడు. ఎంతసేపు అమ్మతో కబుర్లు, అంతే. అలాంటిది ఇంత విచిత్రంగా సడన్గా అతడిలో వచ్చిన మార్పుకి కారణం శ్యామ్ సుందరేననిపించింది మాధవికి. కానీ రాను రాను అతడి ప్రవర్తనలో మార్పు కనిపించసాగింది. అతని మధ్య తరచూ డ్రింక్ చేసి వస్తున్నాడు ఇంటికి. నెల దాటిన 4 రోజులకి సావిత్రమ్మ కొడుకుని జీతం అడిగింది. ఫస్ట్గా ఇచ్చేవాడివి, ఈసారి ఆలస్యం అయిందే. ఈసారి కాస్త ఖర్చయిందమ్మా, ఎలాగో సర్దుకో ఈ నెల అన్నాడతడు. ఏం సర్దుకోనరా, చీటీలే కట్టనా, ఇల్లే గడుస్తుందా? మాధవ్ ఇస్తుందిలే, తీసుకో. ఆవిడిచ్చే 1500 ఏ మూలకిరా? ఏమో నాకు తెలీదు, నా దగ్గర లేవు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతడు బయటికి వెళ్ళాడు. సావిత్రమ్మ నిలబడ్డ చోటనే కూలబడి, నేనేం చెయ్యనురో దేవుడా, వీడిలా మారిపోతున్నాడు. ఈ దరిద్రపు పెద్దమ్మ ఏనాడు నా ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజే నా కొంపకి దరిద్రం చుట్టుకుంది. నేనేం చెయ్యనురో. ఆవిడ శోకాలు తిట్లు వినలేక మాధవి గదిలోంచొచ్చి ఎంత కట్టాలి అడిగింది. 1500. మాధవి గతుక్కుమంది. జీతం 1500 కాక మరో 1500 ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఆఫీస్లో తీసుకుని ఇచ్చేస్తాను అంది ఆలోచించి చివరికి. మాధవి ఇచ్చిన 1500తో ఆవిడ నోరు మూతబడింది. మర్నాడు ఆఫీస్లో తనకొచ్చిన ఇబ్బంది దమయంతికి చెప్పింది. ఆఫీస్లో లోన్ గురించి అడిగింది. మన ఆఫీస్ వాళ్ళం ఓ సొసైటీ పెట్టుకున్నాం. నువ్వు మెంబర్గా చేరి ఉంటే లోన్ ఇప్పించేదాన్ని. పోనీ పండగేదైనా వస్తోందా అంటే అది లేదాయే. అడ్వాన్స్ తీసుకుందుకు. నేను ఇదివరకే లోన్ తీసుకున్నా, లేకపోతే నీకే ఇద్దును. ఏం చేద్దాం? మొన్ననే రాజేంద్రకి తెలియకుండా అతడి ఉద్యోగానికి ఆయన 25,000 లంచం ఇచ్చారు. నీకు తెలుసుగా. బ్యాంకు ఉద్యోగం వచ్చింది రాజుకి. ఇంట్లో నయా పైసా లేదు. తన నిస్సహాయత వెల్లడించింది దమయంతి. పోనీ శ్యామ్ సుందర్ గారిని అడిగితే లోన్ ఇమ్మని, నెలకు కొంత ఇచ్చేయొచ్చు. అతడినా? కంపరంగా చూసింది మాధవి. ఆ సాయంకాలం దమయంతిని తీసుకుని మార్వాడి షాపుకి వెళ్ళి తన గాజు ఒకటి తాకట్టు పెట్టి 1500 తీసుకొచ్చి అత్తగారికి ఇచ్చింది. మర్నాడు ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి మాధవి చైతన్యని చూడటానికి దమయంతి ఇంటికొచ్చింది. చైతన్య బాగా చిక్కిపోయాడు. 4 రోజులు జ్వరం. బిడ్డ పుల్లలా అయిపోయాడు. దమయంతి అత్తగారు చైతన్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది. పళ్ళు ఉన్న బ్యాగ్ టేబుల్ మీద ఉంచింది మాధవి. ఆవిడ చైతన్యని దించి పాపనందుకుంది. పాపని చూద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. ఏది ఈ ఇంట్లో తెములుతుందా? అందుకని ఈ బంగారు తల్లి తనే నన్ను చూడటానికి వచ్చింది అందావిడ. చైతన్య పాపని చూస్తూ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. పాప చెయ్యి కాలు పట్టుకుని మళ్ళీ చటుక్కున వదిలేశాడు. ఇంతలో గిరిజ, వైదేహి కూడా వచ్చారు. ఏమిటి రోజు విశేషం? వైదేహి వచ్చిందే అంది దమయంతి ఇద్దరినీ కూర్చోమని కుర్చీ చూపుతూ. చైతన్యకి ఒంట్లో బాగలేదని, టైఫాయిడ్ అని చెప్పారాయన. ఎప్పటికప్పుడు ఏదో ఓ అవాంతరం, రాలేకపోయాను. ఆ అవాంతరం కూడా చెప్పాడులే నవ్వుతూ అంది దమయంతి. వైదేహి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కులాసాగా ఉందా ఒంట్లో అడిగింది మాధవి. బాగానే ఉన్నాను అంది సిగ్గుపడుతూ వైదేహి. మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తా లోపలికి ఎడుతూ అంది దమయంతి. చైతన్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అతడి ఆరోగ్య వివరాలు అడిగింది వైదేహి. ఆవిడ చెబుతోంది. పాపను తీసుకుంది గిరిజ. ఇంతలో శశి రానే వచ్చింది. వీళ్ళని చూస్తూనే, హలో, చాలా కాలానికి వచ్చారే, ఈ యువరాణి మాధవి గారి అమ్మాయేనా అంది పాపని చూస్తూ. గిరిజ చేతుల్లోంచి పాపని తీసుకుని పరీక్షగా చూసి, రంగు జుట్టు మీవే, కానీ పోలికలు మాత్రం మీవి కావు అంది. చైతన్య శశి తల వంచి చెవిలో, పాపని నా చేతికివ్వు అన్నాడు. నువ్వు పడేస్తావేమోరా, పట్టుకోలేవు పాపని అంది.
గుడుస్తూ పాపనిమ్మని అడుగుతున్నాడు. శశి వాడి చేతుల్లో పాప నుంచి అడుగులో తన చేయి ఉంచింది. వాడి కళ్ళల్లో మెరుపులు. పాప బాగుందా లేదా అడిగింది శశి. చాలా బాగుంది. ఇక ఇచ్చే, నువ్వెత్తుకోలేవు. పాపని తీసేసుకుంది శశి. దమయంతి ఉప్మా ప్లేట్లతో వచ్చింది. అందరూ మొహమాట పడుతూనే తీసుకున్నారు. కాఫీ తాగుతూ శశి పెళ్లి విషయం అడిగింది మాధవి. శశి మొహం ఎర్రబడింది కోపంతో. దమయంతి అత్తగారు చెబుతూ, కుర్రవాడు బాగానే ఉన్నాడు, బుద్ధిమంతుడే. పిల్లని చూడమంటే వదిన్ని చూస్తున్నాడు కోపంగా అంది శశి. గిరిజ, వైదేహి చిన్నగా నవ్వారు. కాదులే, ఊరుకో శశి, ఉద్యోగం మంచిది, బ్యాంకులో మేనేజర్, దానికి తగ్గట్టుగానే అడిగారు వాళ్ళు. మనకంత తాహతు లేదు గాని. బ్యాంకు పేరు చెప్పింది దమయంతి. కట్నం ఎంత అడిగాడో తెలుసా అండి? 1,00,000 రూపాయలు. ఇదిగాక ఆడపడుచులు 3కి 1,116 అందరికీ పట్టుబట్టలట. కూడా వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలట. 10 తులాల బంగారం, వెండి కంచం, చెంబు, గ్లాసులు, ఇంకా ఏవేవో చాలా చదివింది ఆవిడ. నాకు వరవిక్రయం నాటకం గుర్తుకొచ్చింది. అందులో సింగరాజు, లింగరాజు తమకు ఇవ్వవలసిన లాంఛనాల లిస్టు చదువుతున్నాడు. విన్నారా? అదిగో సరిగ్గా అలాగే చదివింది ఆవిడ. నేనేమైనా కుంటిదాన్నా, గుడ్డిదాన్నా? చదువు లేదా, అందం లేదా? ఎందుకంత డబ్బులు ఇచ్చుకోవాలి? ఆడపిల్లని కన్నందుకు నష్టపరిహారమా అది? ఆవేశంగా అంది శశి. మాధవి శశికేసి అభిమానంగా చూసింది. అసలు అతడి గొప్పతనం ఏమిటిట? రేపు నేను ఉద్యోగం చేస్తాను, నేను సంపాదిస్తాను. అతడు ఎక్కువేమిటి, నేను తక్కువేమిటి? ఎంతైనా మగబిడ్డే అన్న తల్లిని చిరాగ్గా చూసి, అదే వద్దంది. నీలాంటి వాళ్ల వల్ల మన జాతి విముక్తి లేకుండా పోయింది. ఎంత బానిస భావాలు మా అమ్మవి. మా శశి ఫెమినిస్ట్ అంది దమయంతి. అంటే మగవాళ్ళని దుయ్యబడుతుంటారు. అవునా శశి? దీనివల్ల మీకేమైనా ఉపయోగం ఉందా అడిగింది వైదేహి. చాలా పొరపాటు మాట. సమాజంలో మార్పు పోరాటమే ఫెమినిజం లక్ష్యం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటిలోనూ స్త్రీ దృక్పథం అంటూ ఒకటి ఉంటుందని, ఆ దృక్పథానికి విలువ ఇవ్వాలనేది మా ఆశయం. అంతేకాని స్త్రీల గురించి కాదన్నమాట అంది పెద్దావిడ. అని ఎవరన్నారు? ప్రపంచంలో ఉన్న సమస్యలంటే అందులో స్త్రీ లేదా ఏమిటి? ఇంత డొంకతిరుగుడు దేనికి? స్త్రీలకు సంబంధించిన సమస్యల్ని చర్చించి వాటి గురించి పోరాటం చేయటానికని చెప్పకూడదు అంది గిరిజ. చాలా పొరపాటు. ఇలాంటి ఆలోచన ఉండబట్టి ఈ స్త్రీవాదం విపరీతమైన నిర్వచనానికి లోనయింది. అనేక మంది స్త్రీల అండదండలు కూడా ఈ ఉద్యమం కోల్పోయింది. స్త్రీ సమానత్వం కోరటం, దానికోసం పోరాటం మాత్రమే కాక స్త్రీ పురుషులిద్దరి కోసం సమానమైన అర్హతలు గల సమాజం కోసం పోరాటమే అసలైన స్త్రీవాదం. ఫెమినిస్టులంటే ఇలాంటి వారే అంది వైదేహి. అసలు మార్పు రావాల్సింది మగవాడిలోనే. సమస్యలకి మూలం అతడే. కాబట్టి పురుషుల్లో మార్పు తీసుకురావటం కోసం మీరు కృషి చేయాలి అంది మాధవి శశిని చూస్తూ. అత్తగారు అందుకుని, మగవాళ్ళంటే ఎవరమ్మాయి? మా ఇంట్లో నా తండ్రి, నా అన్నదమ్ములు, నా పినతండ్రులు, పెత్తండ్రులు, మేనమామలు, భర్త, వీళ్ళేనా? అలాగే నీ ఇంట్లో, అలాగే వాళ్ళింట్లో. వీళ్ళెన్నడైనా మన అర్హతల్ని కించపరుస్తూ గాని, ప్రశ్నిస్తూ గాని ఏమన్నా అన్నారా? ఇలాగే మగవాళ్ళని తిడుతూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలంటూ తిరిగి మీరేం సాధిస్తారు? ఇంకా పలుచనైపోతారు అందరి దృష్టిలో అందావిడ. దమయంతి అందుకుని, నిజానికి స్త్రీలు పురుషులతో కలిసి స్త్రీ అభ్యున్నతి కోసం, స్త్రీల అణచివేతకి నిరసనగాను పోరాటం సాగించాలి. ఈ పోరాటంలో పురుషుల్ని భాగస్వాముల్ని చేయాలి. ఇద్దరూ కలిసి వ్యవస్థలో మార్పు తీసుకురావాలి గాని సమాజంలో సగభాగమైన శక్తితో కోరి శత్రుత్వం తెచ్చుకోవటం తెలివి తక్కువతనం కదూ. వారి సహాయ సహకారాల్ని చేతులారా పోగొట్టుకోవటం కదూ. సమాజంలోని అన్ని దృక్కోణాల్లోనూ ఒక పునరాలోచన, పునర్నిర్మాణం సాధించటమే ఫెమినిజం లక్ష్యం కావాలే తప్ప ఒక గ్రూపు మరో గ్రూప్పై విజయం సాధించాలనుకోవటం కాదు అంది. బాగా చెప్పారు అంది వైదేహి. అసలు స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడింది పురుషులేనన్న విషయం మర్చిపోతే ఎలా? చైనాలో కాంగ్ యూ అనే ఆయన స్త్రీల సబార్డినేషన్కు వ్యతిరేకంగా పోరాడాట. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో స్త్రీ విముక్తి కోసం పథకాలు రూపొందించారు. మన దేశంలో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి,
మొదలైన వారు స్త్రీల అభ్యున్నతికి పాటుపడలేదు అందామె. పురుషుడు స్త్రీకి గౌరవాన్ని, తనతో సమాన స్థాయిని ఎక్కడిచ్చాడు? ఆ స్థితి వస్తే కావాల్సిందే ఉంది. అది లేకే ఇన్ని వరకట్నపు చావులు, మానభంగాలును. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇక విద్యావంతులైన మహిళలు, ఉద్యోగినులు అటు ఇంట్లో భర్తల చేత, ఇటు ఆఫీసుల్లో తమ పై అధికారుల వల్ల ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంత మానసిక వేదనలకి గురవుతున్నారో తెలుసా మీకు? ఆ మధ్య పేపర్లో చదివాం, గుర్తుందా? ఉద్యోగం చేస్తున్న ఓ విద్యాధికురాలైన యువతి ఇటు ఇంట్లో భర్త వేధింపులు, సాధింపులకి విసిగిపోయి, అటు ఆఫీసులో ఆఫీసర్ అసభ్య ప్రవర్తనకి బెదిరిపోయి 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ఎవరంటారు? మాధవి మనసులో ఉలిక్కిపడింది. తెలివి తక్కువతనం, పిరికితనం, తొందరపాటుతనం అంటాను. చావు సమస్యలకి పరిష్కారం కాదు. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి. తెలివితేటలతో, తన విద్య తనకు నేర్పిన ధైర్యంతో, సంస్కారంతో సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలే గాని ఆత్మహత్య దీనికి జవాబు కాదు అంది దమయంతి. మాధవి ఆలోచనలో పడింది. శశి ఇంకా చెప్తూనే ఉంది. మా అమ్మ ఉంది చూడండి. అమ్మ, నీ కోపం వచ్చినా సరే ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. మా అమ్మకి తన స్వంత వ్యక్తిత్వం అంటూ లేదు. నాన్న ఎంత చెబితే అంత. ఈ కుర్చీకి 3 కాళ్ళు అని మా నాన్న అంటే తన కళ్ళకి 4 కాళ్ళు కనిపిస్తున్నా 3 అంటుంది. ఆవిడ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. అసలు ఎన్నడూ నాన్న అడగ్గా చూడలేదు. నాన్న ఇష్టమే ఆవిడది. ఈ పుస్తకం బాగుంది, ఈ సంగీతం బాగుంది, ఈ రంగు బాగుంది అని నాన్న అంటే బాగుంటుంది అని అంటుందే తప్ప ఇది నాకు నచ్చలేదు, నాకు ఈ అంశం బాగోలేదు అనగా నేను వినలేదు. ఎప్పుడూ పనే. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా ఏదో పని చేస్తూనే ఉంటుంది. అయినా నాన్న ఎన్నడూ ఆవిడని మెచ్చుకోగా వినలేదు. ఆవిడ ఎంత బాగా చేసినా దాని మొహం అంటారు. ఎప్పుడూ ఆవిడని కించపరుస్తూ పరిహాసం చేస్తూనే ఉంటారు అంది. కూతురి మాటలకి ఆవిడ నవ్వి ప్రేమగా శశిభూషణ్ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంది. నీకింతే తెలిసింది. మీ నాన్న నీకు అర్థం కాలేదు. మీ నాన్న నన్ను ఎక్కడికైనా పంపగా మీరెప్పుడైనా చూశారా అంది సుందరమ్మ. ఎందుకు పంపుతారు? నువ్వు వెళితే పనెవరు చేస్తారు? ఆయనకి వేళకి అన్నీ ఎవరమరుస్తారు? నీ అంత నమ్మకమైన, విశ్వసనీయురాలైన పని మనిషి ఆయనకి ఎక్కడ దొరుకుతుంది? ఓ చిన్న దెబ్బ వేసింది దమయంతి. నువ్వు కొట్టినా సరే ఇది ఫ్యాక్ట్ వదినా అంది శశి. ఆవిడ నవ్వి, నీ మొహం, నేను లేకపోతే మీ నాన్నకి క్షణం గడవదు. మా పెళ్ళైన కొత్తలోనే ఆయన నా అంతరంగాన్ని, అభిరుచుల్ని తెలుసుకున్నారు. నేను ఎలా ఉండటానికి ఇష్టపడతానో ఆయనకు తెలుసు. నేనే రకం సాహిత్యం ఇష్టపడతానో, నాకే రంగు చీర ఇష్టమో, నేనేది తినడానికి ఇష్టపడతానో కూడా ఆయనకు తెలుసు. నా మనసులోని ప్రతి కార్నరు, నా భావాలు ఆయనకి బాగా తెలుసు. ఆయనకు కావాలని అడిగేవి, చేసేవి, తెచ్చేవి అన్నీ నాకు ఇష్టమైనవే. ఇకపోతే నేను ఏనాడైనా నా పనులు చేయబోతే మీ నాన్న కాదన్నారా? నా ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడారా? నేనేం చేయదలుచుకున్నా నా ఇష్టం. కొంతమంది ప్రేమను పైకి వెల్లడిస్తారు, కొంతమంది మనసులో దాచుకుంటారు. మీ నాన్న ఈ 2వ రకం. నాకు కాస్త తలనొప్పి వస్తే ఆయన ఎంత విలవిల్లాడతారో మీకే తెలుసు. సాధారణంగా మగవాడు ఉద్యోగరీత్యా బయట తిరగటం, ఉద్యోగం చేయని స్త్రీ ఇంట్లో ఉండి ఇంటిని, పిల్లల్ని చూసుకోవటం అనేది చాలా చిన్నతనంగా భావిస్తున్నారు మీరు కదూ? అసలు ఎక్కువ బాధ్యత స్త్రీకే అన్న విషయం మీకు తెలుసా? అదే నేననేది. అంత బాధ్యతాయుతంగా ఉండే స్త్రీ పట్ల గౌరవము, విలువ లేకుండా హీనంగా చూస్తారెందుకు? ఎవరు చూశారంటావు? 10 మందిలో ఒకడుండొచ్చు. మిగతా 9 మంది మంచివాళ్లేగా. ఈ 9 మందిని మీతో కలుపుకొని ఆ ఒక్కడికి బుద్ధొచ్చేలా చేయాలి గాని మీకు అండగా నిలబడే 9 మందిని శత్రువుల్ని చేసుకుంటే ఎలా అందామె. పాప చిన్నగా రాగం మొదలెట్టింది. అది చూసి మాధవి, ఇక నేను బయలుదేరుతాను, సిగ్నల్ ఇచ్చింది నా కూతురు అంది. మేము వెళతాం అన్నారు గిరిజా, వైదేహి. అందరికీ బొట్టు, దొడ్లో పూచిన సన్నజాజి మొగ్గలు కోసిచ్చింది దమయంతి. పూలు కోసేదాకా మరో అరగంట సినిమాలు, సాహిత్యం గురించి మాట్లాడుకుని వచ్చేశారు మాధవి, గిరిజా, వైదేహి. మాధవిని ఆటో ఎక్కించి తామిద్దరూ బస్సు ఎక్కారు. రోజులు గడుస్తున్నాయి. శరత్ ప్రవర్తన ఇంటిల్లిపాదిని ఆందోళన పెడుతోంది.
తన కొంగు వదలని కొడుకు ఎంతలా మారిపోయాడు అనుకుంటోంది సావిత్రమ్మ. మాట్లాడినా మాట్లాడకపోయినా, అనురాగం లేకపోయినా కనీసం ఇంటి పట్టులో ఉండేవాడు. డబ్బు ఆరోగ్యం కూడా ఇలా పాడు చేసుకుంటున్నాడు ఈయన అనుకుంటోంది మాధవి. నేనొక్క గుర్రపందాలకే పెడుతుంటే వీడు బార్లకి అమ్మాయిలకి కూడా డబ్బు పెడుతున్నాడే అనుకుంటున్నాడు చలపతి. పాపకి ఒళ్ళు వెచ్చబడింది. ఆయాకి ఎన్నో జాగ్రత్తలు చెప్పొచ్చేసరికి 10:30 దాటింది. ఆఫీస్కి వచ్చింది మాధవి. నేరుగా శ్యామ్ గదిలోకి వెళ్ళింది రిజిస్టర్లో సంతకం పెట్టడానికి. ఆమె లోపలికొచ్చిన చప్పుడికి తలెత్తి చూశాడతడు. రా కూర్చో, ఆలస్యంగా వచ్చావా అన్నాడు రిజిస్టర్ టేబుల్ మీద పెట్టి. మాధవి టేబుల్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ తీసుకోబోయింది. అది లేట్ రిజిస్టర్ కాదు. ఎందుకింత ఆలస్యం అడిగాడతడు. పాపకి జ్వరం. అలాగా, నువ్వెందుకు వచ్చావు? మీ అత్తగారు శ్రద్ధగా చూస్తుందా? మాధవి ఓ క్షణం ఆగి, పాప కేర్ సెంటర్లో ఉంది అంది. అతడు మొహం చిట్లించాడు. అదేం ఆవిడ చూడదా? మాధవి రిజిస్టర్ ముందుకు తోసి, లేట్ రిజిస్టర్ ఇవ్వండి అంది. పర్వాలేదు, అందులోనే సంతకం పెట్టు అన్నాడతడు. మాధవి సంతకం పెట్టింది. కాసేపు కూర్చుని వెళ్ళిపో, పాపకి తగ్గాకే రా, లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళు అన్నాడు. మాధవి తలెత్తి చూసింది. ఏ, నా మాటలు పొంతం లేకుండా ఉన్నాయా? నేను దుర్మార్గుళ్లా కనిపిస్తున్నానా? మాధవి మాట్లాడలేదు. వెనక్కి తిరిగి పోబోయింది. ఓ మాట ఆగిందామె. ఆయనలో మార్పేమన్నా గమనించావా? పూర్తిగా ఇటు తిరిగి చాలా అంది. జీవన సుఖాన్ని ఎలా అందుకోవాలో నేర్పిస్తున్నా. కాదు, ఆయన్ని తాగుబోతుని, వ్యభిచారిని చేస్తున్నారు. డబ్బు ఆరోగ్యం రెండూ కోల్పోయేలా. దయచేసి ఆయన వదిలిపెట్టండి. మా మానాన్న మమ్మల్ని బతకనీయండి. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇదంతా నీకోసమే, నీ సుఖం, నీ ఆనందం కోసం. నిన్నతడు ప్రేమగా చూడాలనే రోజూ పాఠాల్లా చెప్తున్నా, తెలుసా? భర్త భార్యను ప్రేమించాలని ఇతరులు చెప్పాలా? అయినా ఆయన నన్ను ప్రేమించడం లేదని మీకెవరు చెప్పారు? మేము ఆనందంగా సుఖంగా ఉన్నాం. అతడు చిన్నగా నవ్వాడు. అదే చిరునవ్వుతో, వెళ్ళు, కాసేపు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మాధవి కోపంగా బయటికొచ్చింది. జలజ లోపలికి వెళ్ళింది. ఏమిటింత ఆలస్యం? టైప్ చేస్తూనే అడిగింది దమయంతి. పాప సంగతి చెప్పింది మాధవి. 1 గంట ఉండి వెళ్ళిపోతాను అంది రాయవలసిన ఫైల్స్ ముందుకి లాక్కుంటూ. జలజ ధుమధుమలాడే మొహంతో బయటికొచ్చింది. జలజతో పాటే అపాయింట్ అయిన 2 కుర్రవాళ్లున్నారు. రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళు సతీష్, అనిల్. ఇద్దరూ చేరిన రోజే జలజ స్నేహం సంపాదించుకున్నారు. ఇప్పుడది హద్దుమీరిన స్నేహంగానే బలపడింది. అది ఆఫీస్లో నలుగురి ముందు వెల్లడి చేయటానికి వెనుకాడరు, సిగ్గుపడరు. సిటీలో కొత్త సినిమా రిలీజ్ అయిందని టికెట్స్ కోసం వెళ్లాలని సతీష్ అంటున్నాడు. కానీ బాస్ పర్మిషన్ ఇస్తారంటావా అడిగాడు అనిల్. మనకెందుకు ఇస్తారు? ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు గాని. పోనీలే, వారినే వెళ్ళి మనకు రికమెండేషన్ చేయమని అడిగితే మనం లీవ్ కాదుగా అడిగేది, 1 గంట పర్మిషన్. అవుననుకో, ఏదైనా అడగవలసిన వాళ్ళు అడగవలసిన తీరులో అడిగితే గాని పనులు కావు అంది జలజ. సతీష్ మాధవి దగ్గరికి వచ్చి, మేడం అన్నాడు. మాధవి తలెత్తి అతడి వైపు ఏమిటన్నట్లు చూసింది. మాకు 1 గంట పర్మిషన్ కావాలి. నన్నెందుకు అడుగుతున్నారు? మీరు బాస్కి చెప్పండి, మీ మాట అంటే ఆయన కాదనలేరు. ప్లీజ్, చాలా అర్జెంట్. నేను చెప్పను. ఫైల్లోంచి మ్యాటర్ తీసి విడిగా రాసుకుంటోంది మాధవి. జలజ ఆమె దగ్గరగా వచ్చి, అలాగంటే ఇలాగండి, మీరు మరీను. మీ మాట అంటే బాస్కి సుగ్రీవాజ్ఞ, మీరే కాదంటే ఎట్లా అంది. దమయంతి జలజను చూసి, మీరు చాలా అనవసరంగా మాట్లాడుతున్నారు అంది. ఇది మీ విషయం కాదు, మిమ్మల్ని పలుకరించలేదు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. బాగా చెప్పావు, ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకు అంది ఫైల్ మూసేస్తూ మాధవి. అనిల్ సతీష్ని చూస్తూ, పాపం ఆవిడకేమి ఇబ్బంది ఉందో. అనవసరంగా వాళ్ళిద్దరి విషయాల్లో మీరు తలదూర్చకండి, బెడిసిపోతుందేమో. ఏమిటి, అనుబంధమా? ముగ్గురు నవ్వుకుంటూ తమ సీట్ల వైపు వెళ్లారు. మాధవి అవమానాన్ని, అసహ్యాన్ని, బాధను పెదవి కొరకటంలో చూపించింది.
ఈ జలజ చేరాక ఆఫీసు వాతావరణం పాడైపోయింది అంది దమయంతి. నే వెడతాను అంది మాధవి లేచి. లీవ్ లెటర్ అటెండర్ని పిలిచి సార్కివ్వు అంది. వెళ్ళు, పాపకు తగ్గగానే రా అంది దమయంతి. ఆ తర్వాత మాధవి వారం రోజులు ఆఫీస్కు రాలేదు. అయితే 2 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడల్లా శ్యామ్ పాపను చూసే వెడుతున్నాడు. ఓ రోజు వెళుతూ, మరీ ఇంత డీలా పడతావే మాధవి, పాపకేం పర్వాలేదు, తగ్గిపోతుందని చెప్పాడుగా డాక్టర్. ఈ 4 రోజులకే ఎలా అయిపోయావు? అద్దంలో నీ మొహం చూసుకున్నావా? కళ్ళ కింద ఆ చారలేమిటి? ఎందుకంత దిగులు? కావాలంటే మరో 4 రోజులు సెలవు తీసుకో, లేదా మీ పుట్టింటికెళ్ళిరా. అంతేగాని నువ్వలా ఉంటే నేను చూడలేను. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపను తీసుకుని అవతలికి వెళ్ళిపోయింది. అతడు గర్వంగా బయటకొచ్చాడు. అప్పటికే శరత్ వెళ్ళి స్కూటర్ దగ్గర నిలబడ్డాడు. శ్యామ్తో కలిసి బయటికెళ్ళాడు మామూలుగా. అతనన్న ఈ మాటలన్నీ శరత్ అనవలసినవి, తను శరత్ నుండి ఆశించినవి. ఎందుకు తనిలా తన వెంటపడ్డాడు? ఈ హింస ఇలా ఎంతకాలం? పోనీ ఆయనకు చెప్పేస్తే? ఏమని? ఇతడితో తిరగద్దని. ఎందుకని అడిగితే జవాబేం చెప్పాలి? ఇతడి అసలు స్వరూపం గురించి చెప్తే? ఆహా, వద్దు. అసలే అనుమానపు మనిషి. నీకేం సంబంధం వాడితో? వాడి గురించి ఎట్లా చెప్పగలిగావు? వాడి గురించి నీకెలా తెలుసు? అంటే ఏం చెప్తుంది తను? సహృదయుడైన భర్త అయితే భార్య తన మనసులో మాట చెప్పగలుగుతుంది. భర్త అనుమానించేవాడైతే ఏం చెప్పుకుంటుంది? నీ సహకారం లేదే వాడెందుకలా మాట్లాడతాడు? ఎందుకు మన ఇంటికి వస్తున్నాడు? నీకోసమే అయి ఉంటుంది అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాధవి మింగలేక కక్కలేక నరకం చూస్తోంది, ఇంటా బయట కూడా. పెట్టిన లీవ్ అయిపోయింది. పాపకు జ్వరం దక్కింది. మాధవి ఆఫీస్కి వచ్చింది. కుశల ప్రశ్నలయ్యాక తన పెండింగ్ వర్క్తో బిజీ అయిపోయింది మాధవి. జలజ వాళ్ళ అల్లరి కూడా ఎక్కువైంది. ఈ 10 రోజులు వాళ్ళు మాధవి శ్యామ్ల పేర్లు కలిపి రకరకాలుగా అనుకున్నారని చెప్పింది దమయంతి లంచ్ టైంలో. ఏమన్నాలో ఏం చేయాలో తోచక మిన్నకుంది మాధవి. లంచ్ అయ్యాక సెక్షన్లోకి వచ్చారిద్దరు. సెకండ్ బాస్ వస్తున్నారు. సెకండ్ బాస్ కాదు, బాస్కే బాస్. ఓహోహో అంటూ నవ్వులు. బాస్ పెళ్ళెందుకు చేసుకోలేదు? ఒకవేళ అయ్యిందా కొంప తీసి? ఎవరి కొంప? ఆయన భార్యదే. మళ్ళీ నవ్వులు. అయితే బాస్కి పెళ్లి కాలేదన్నమాట. ఓ సైడ్ లైన్ క్లియర్. ఎందుకు చేసుకోలేదు? పెళ్ళెందుకు? అనవసరంగా అదో ఝంఝాటం. పెళ్లి కాకుండానే అవసరాలన్నీ తీర్చేవాళ్ళుంటే పెళ్లి దేనికంట? అవునా? నిజమేనా? రాగం తీశాడు సతీష్. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా జలజ? ఎందుకంత సందేహం? డబ్బు కోసం ఎంత నీచ పనికైనా దిగజారే రకాలున్నారు తెలుసా? నేను నమ్మలేను. నమ్మకపోతే నీ కర్మ. అయినా అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా బయటపడరు. చాలా తెలివిగా గుంభనంగా నడుపుకుంటారు ఇలాంటి పనులు అంది జలజ. పెళ్ళి అయిన వాళ్ళ కాని వాళ్ళ? అడిగాడు అనిల్. పెళ్ళైన వాళ్లతో అయితే ఇబ్బందులుండవు. సంసారం ముసుగులో ఎన్నైనా చేయవచ్చు. తను తలెత్తగానే నవ్వుతూ తనకేసి చూస్తారు. వాళ్లంతా కారం రాసుకున్నట్లు ఉందామెకు. వినలేకపోతోంది మాధవి. దమయంతికి కూడా చిరాగ్గా ఉన్నాయి వారి మాటలు. అవి తనని ఉద్దేశించినవి కాదనుకుని పనిచేసుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తోంది మాధవి. ఆ పూట శ్యామ్ ఆఫీస్కి రాలేదు. జలజ మాధవి దగ్గరికి వచ్చి, హలో, గుడ్ మార్నింగ్ మేడం, బాస్ రానట్లుంది, ఎందుకు రాలేదో అంది. మాధవి తన పని చేసుకుంటూ, ఏమో నాకు తెలియదు అంది. నమ్మమంటారా? మాధవి తలెత్తి చురుగ్గా చూసింది జలజ వైపు. ఎందుకు మీరిలా మాట్లాడతారు అంది. మీరనుకునేవి అనే వాటిల్లో ఏమాత్రం నిజం లేదని మీకు తెలుసు. ఎందుకు నోరలా పారేసుకుంటారు? నీ సాటి ఆడదానిపై నిందలు వేసే నువ్వసలు ఆడదానివేనా? కోపంగా అంది దమయంతి. జలజ ఓ క్షణం బిత్తరపోయి ఆ తర్వాత చాలా తేలిగ్గా నవ్వేసి, మీరెందుకంత భుజాలు తడువుకుంటారు? ఆవిడ లంచంలో మీకు భాగం రావటం లేదు, వచ్చే ఉంటుంది, అందుకే వంతపాడుతున్నారు అంది. దమయంతి కరుగ్గా, షటప్, మరో మాట తూలారా పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త, మాధవిని కాదు మీ వావుడంతా విని భరించటానికి. జలజ దూకుడుగా ముందుకొచ్చి, ఏది రాలగొట్టు చూద్దాం, మీ చాటుమాటు పనులు మాకు తెలియవనుకోకండి అంది.
చిచి, నీలాంటి దాంతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. ఈ గొడవ విని ఆఫీస్లో వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. దమయంతి సిగ్గుపడి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. టైప్రైటర్కి పేపర్లు బిగించసాగింది. వాళ్ళందరినీ తీసుకుని అవతలికి వెళ్ళింది జలజ. ఎందుకు ఆవిడతో మాట పెంచుకున్నావు? ఎంత అసహ్యమైన సీన్ క్రియేట్ చేసిందో చూసావా? దీనికిప్పుడు చిలువలు పలువలు చేర్చి అందరికీ చెప్తుంది. చెప్పని, ఆవిడ గురించి ఆఫీస్లో అందరికీ తెలుసు. అయినా అదలా వాగుతుంటే ఊరుకుంటావే? అందులో నిజం ఏమాత్రం లేదని నాకు తెలుసు. అయినా అలాంటి మనిషితో మాట్లాడటానికి నా మనసు అంగీకరించదు. దమయంతి మరేం మాట్లాడక టైప్ చేస్తోంది. రామ్మోహన్ హడావుడిగా లోపలికొచ్చి, ఏమిటి క్యాంటీన్ దగ్గర అంతా గుమిగూడి చర్చలు, నవ్వులు సాగిస్తున్నారు? క్లుప్తంగా జరిగింది చెప్పింది దమయంతి. అతడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ అనిల్ సతీష్లని చూసుకునే జలజ అట్లా అంటోంది. నా చేతుల్లో వాళ్ళిద్దరికీ. చాలు ఊరుకో, ఇప్పుడు జరుగుతున్న గొడవలు చాలు అంది దమయంతి. ఇదివరకు ఆఫీస్కి ఎప్పుడు ఎడదామా అని ఆతృత పడేది. ఇప్పుడు ఇంటికి ఎప్పుడు ఎడదామా అని తొందరపడుతోంది మనస్సు. ఆ శ్మశాన నిశ్శబ్దమే నయమనిపిస్తోంది. అసలే మితభాషి ఇప్పుడు అసలు మాట్లాడటమే తగ్గించేసింది. ఎవరేమన్నా తనని కాదనుకోవటం అలవాటు చేసుకుంది మాధవి. 10 రోజులు గడిచాయి. బాస్ రమ్మన్నారంటే వెళ్ళింది మాధవి. ఆమెను చూస్తూనే, కంగ్రాచ్యులేషన్స్, నీకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు శ్యామ్. ఓసారి తలెత్తి చూసి మౌనంగా ఉండిపోయింది. ఇంత శుభవార్త చెప్పాను, ఇదే ఇంకొకరైతేనా? అంత అదృష్టం నాకెక్కడిది? కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పవేం? థ్యాంక్స్ అది మనసులో నుండి వచ్చిందేనా? మీరెలా అనుకుంటే అలా. అయితే ఈ మాటను అతి పదిలంగా నా గుండెలో దాచుకుంటాను మాధవి. నువ్వేమీ అనుకోనంటే ఓ మాట. శరత్ ఓ జడుడు. నేనెంత ప్రయత్నించినా అతడిలో మార్పు తేలేకపోయాను. తాగటం తప్ప అతడు నా నుండి మరేమీ నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. అందుకే అతడిని వదిలేస్తున్నాను. మాధవి సూటిగా అతడి కళ్ళలోకి చూసి, ఇప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అనేసి బయటకు వచ్చేసింది. ఆమెను చూస్తూ, 10 సార్లు బాస్ గదిలోకి వెళ్ళి అందంగా కనబడుతూ మరింత తీయగా మాట్లాడితే తప్ప పనులు కావు, నేర్చుకో జలజా అంటున్నాడు సతీష్ చిన్నగా. మాధవి వాళ్ళకేసి చూసి తిరిగి తన పనిలో నిమగ్నురాలయ్యింది. మధ్యాహ్నానికి మాధవి ప్రమోషన్ సంగతి అందరికీ తెలిసింది. ఒక్కొక్కరు వచ్చి ఆమెకి అభినందనలు చెబుతున్నారు. తర్వాత గ్రూపులుగా నిలబడి ఈ ప్రమోషన్ గురించి చర్చించుకుంటున్నారు. నేను చెప్తే మీరంతా నమ్మలేదు, కానీ ఇప్పుడేమంటారు? ఆవిడకన్నా నేను సీనియర్ని. సుబ్బారావు ఉంటే అతడికి రావాల్సింది. అతని ప్లేస్లో వచ్చింది నేను, తనకన్నా సీనియారిటీ ఉన్నదాన్ని. నాకివ్వకుండా ఆవిడకి ప్రమోషన్ ఇవ్వటంలో కారణం లేదంటారా అంది జలజ. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నిప్పులేనిదే పొగరాదు. అసలు ఆవిడితో ఆమె భర్తకి పడదుట. కారణం మన బాసే. ఈవిడ రాసలీలన్నీ అతడికి తెలిసి ఆ అప్రతిష్ట బాధ పడలేక తాగుబోతయ్యాట. నిజంగా పాపం. సానుభూతి చూపించారు మాధవి భర్తపై. లంచ్ చేస్తూ మ్లానమైన మొహంతో మెల్లిగా అడిగింది మాధవి దమయంతిని. వీళ్ళందరికీ నా మీద ఎందుకింత కక్ష, ఇంత ద్వేషం? నేనెవరితోనూ మాట్లాడను కూడా. బాస్ నీపై ప్రత్యేక శ్రద్ధ చూపడమే ఈ పొగ బయలుదేరటానికి కారణమయ్యింది. ప్రమోషన్ రావటంతో మరింతగా రెచ్చిపోతున్నారు వీళ్ళు. ఒక్కసారి ఇవన్నీ బాస్ చెవిలో వేశావంటే, పోనీ నేను చెప్పనా? వద్దు వద్దు, పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్లుంటుంది నా పని. కాదు, అతడికి తెలియటమే మంచిది. వీళ్ల నోళ్లు మూయిస్తాడు. అప్పుడు వాళ్ళ అనుమానం మరింత బలపడుతుంది. ఓహ్, ప్రతిదీ ఇలా అనుకుంటే దీనికి పరిష్కారం అంది దమయంతి. కాలం చెప్పవలసిందే. టిఫిన్ తినకుండా లేచి వెళ్లి చేకడుక్కుంది మాధవి. ప్రమోషన్ వచ్చిన ఆనందం ఆమె మొహంలో మచ్చుకు కూడా లేదు. 4 రోజులు గడిచాయి. సాయంకాలం 7 దాటింది. మాధవి వంట చేస్తోంది. శరత్ ఆఫీస్ నుండి వస్తూనే మాధవి గట్టిగా పిలిచాడు. కంగారుగా బయటకొచ్చింది మాధవి. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో మొహం ఉబ్బి భయంకరంగా ఉన్నాడతడు. ఓ ఉత్తరాన్ని మాధవి మొహాన గిరాటేసి, ఎంతకాలం నుండి సాగుతోంది వ్యవహారం గర్జించాడతడు. తన మీద పడి కిందపడ్డ కాగితాన్ని తీసుకుని, ఏ వ్యవహారం అంటూ ఆ పేపర్లోకి చూసింది మాధవి. తుళ్ళిపడింది. అందులో, మీ భార్య మాధవి ఆఫీసర్ శ్యామ్ సుందర్ల రాసక్రీడలు మీ దాకా రాలేదా? లేక తెలిసి ఆమోదించారా?
ఆఫీస్లో వాళ్ళిద్దరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలంటే వచ్చి కనుక్కోండి. ఆఫీసర్ గదిలోకి వెళ్ళిందంటే అరగంట దాకా బయటికి రాదు. అలా ఎన్నిసార్లు? ఇకనైనా కళ్ళు తెరిచి మీ భార్యను అదుపులో పెట్టుకుని మీ ఇంటి గౌరవం పరువు నిలుపుకోండి. శ్రేయోభిలాషి. మాధవి మొహాన నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది. ఇది ఎవరి పనో అర్థమైంది. అయినా ధైర్యంగా తలెత్తి, ఎవరో ఏదో రాశారని పనికిమాలిన వాళ్ల రాతలకి విలువిస్తారా? ఎవరో ఎందుకు రాస్తారు? వాళ్ళకేం పనులుండవా? మీ ఆఫీస్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళెవరికైనా ఇలా వచ్చిందా? చెప్పు, నీ మీద ఎందుకు రాయవలసి వచ్చింది? కాబట్టే మీకు అర్థం కావటం లేదు. వాళ్ళకి నా మీద అసూయ, ద్వేషమని. ఎందుకు అసూయ? నువ్వేమైనా రంభవా లేక స్థితివంతురాలివా? నీలో ఏం చూసి వాళ్ళు అసూయ పడాలి? నీ అవతారం నువ్వు చూస్తే డోకొస్తుంది. నాకు నిన్ను చూస్తే లంకణాల మనిషిలా, పేషెంట్లా. చి, ఇంట్లో మొగుడిని సంతోషపెట్టే గుణం, రూపం రెండూ లేవు. ఎందుకు నువ్విక్కడ అసలు? నీకు మొగుడి కంటే వాడెక్కువయ్యాడన్నమాట. వాడని ప్రయోజనం లేదు. ఆడది బరితెగించి ముందుకొస్తే మహా ఋషులే లొంగిపోతారు. ఆఫ్టర్ ఆల్ వాడు తాగుబోతు. వాడని లాభం లేదు. ఈ పాపం అంతా నాది. నువ్వు కులటవి, రంకులాడివి. చి, నీ మొహం చూస్తేనే పాపం. నిర్ఘాంతపోయి నిలబడిపోయింది మాధవి. అతడన్నవి మాటలు కాదు, బాకులు. అవి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. మెదడంతా బ్లాంక్గా అయిపోయింది. చుట్టూ ఉన్నదంతా గిరగిరా తిరుగుతున్నట్లుంది. తనేమిటో తెలియటం లేదు. కళ్ల ముందు వలయాలుగా చీకటి చుట్టలు చుడుతోంది. మరుక్షణంలో ఆమె కుప్పలా కూలిపోయింది. శరత్ ఆమెకేసి ఓసారి చూసి పళ్ళు కొరుకుతూ, జాణ, ఎన్ని వేషాలో అన్నాడు. కాలితో ఆమెను తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అసలు అతడింటికి రాలేదు. ఇట్లాంటి నీచపు బుద్ధులు, నీచపు పనులు మా ఇంట వంట లేవమ్మా. పోయి ఎలాంటి ఎలగా సంబంధం దొరికింది మాకు అంటోంది అత్తగారు. తరచూ తన్ని తన తల్లిదండ్రుల గురించి, తన వంశం గురించి చాలా నీచంగా మాట్లాడుతోంది ఆవిడ. మాధవి అతి కష్టంతో ఆ మాటల్ని భరించి రోజులు దొర్లిస్తోంది. వరలక్ష్మి ఉత్తరం చూసుకుని చలపతి, సావిత్రి ఊరెళ్లారు గృహప్రవేశానికి. ఓ రోజు అర్ధరాత్రి దాటింది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. రిక్షాతను శరత్ని లోపల దించి వెళ్ళిపోయాడు. ఎవరివో మాటలు వినిపిస్తున్నా కళ్ళు తెరవలేకపోయింది. అప్పటిదాకా మెళకువగా ఉన్న కళ్ళు మూతలు పడ్డాయి. మాధవికి పగలంతా ఆఫీస్ పని, ఇంటికొచ్చాక ఇంట్లో పని. మనసు స్థిమితంగా లేకపోవటం అన్నీ కలిసి ఆమెని నీరసింపజేశాయి. ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తనకే తెలియదు. ఎవరో గట్టిగా తట్టేసరికి మెళకువ వచ్చింది. ఎదురుగా శరత్. ఏం కావాలి అడిగింది. నువ్వే అన్నాడతడు. మాధవికి నిద్రమత్తు వదిలింది. చటుక్కున లేచి కూర్చుంది. అతడు బాగా తాగి ఉన్నాడని గ్రహించింది. వెళ్ళి పడుకోండి అంది. నువ్వురా అన్నాడతడు. వెళ్ళండి చిరాగ్గా మొహం పక్కకి తిప్పుకుంటూ అంది. అతడి నుండి వచ్చే వాసన భరించడం చాలా కష్టంగా ఉందామెకు. అతడు మాధవి చెయ్యి పట్టి విసురుగా లేపాడు. నేను వాడికన్నా తీసిపోయానా? ఛీ, విడవండి, వదలండి. అతడి నుండి చేతుల్ని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ అరిచింది. అతడు అరుపులు వినిపించుకునే స్థితిలో లేడు. ఆమెను బలవంతంగా తన మంచం వైపుకి ఈడ్చుకొచ్చాడు. మాధవి ఎంత ప్రతిఘటించినా లాభం లేకపోయింది. సమయం చకచకా గడిచిపోయింది. మాధవి కళ్ళు జలపాతాలయ్యాయి. చివరికి నా శరీరం మీద కూడా నాకు హక్కు లేదా అని ఆక్రోశించింది ఆమె మనస్సు. అతడు లేచి వెళ్లి తలుపు తీశాడు. 4 నిమిషాల తర్వాత మళ్లీ లోపల గడియ పెడుతున్న చప్పుడు. మాధవి తల తిప్పి చూసింది. లోపలికొచ్చింది శరత్ కాదు, మరెవరో. బాగా నిలువెత్తు మనిషి, మంచి నిషాలో ఉన్నాడు. ఓపిక తెచ్చుకుని మంచం దిగింది మాధవి. తన గదిలోకి పరాయి మనిషి. భర్త బయటున్నాడా? వీడెలా వచ్చాడు లోపలికి? ఏమండి బిగ్గరగా పిలిచింది శరత్ని. అదేం అప్పుడే లేచావే? మీ ఆయనేవి అనడులే, తనే పంపించాడు నన్ను అంటున్నాడతడు తులుతూ అడుగులు వేస్తూ. మాధవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. నిస్త్రాణగా ఉంది. ఏ క్షణానైనా కళ్ళు తిరిగి పడిపోతానన్న భయం. ఇప్పుడు భయం, బాధ పక్కకి నెట్టాలి. ఇక్కడ తనని రక్షించేవాడెవడూ లేడు. తన శీలాన్ని తనే కాపాడుకోవాలి.
జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉంటాను. నిన్ను నా ప్రాణంలా కాపాడుకుంటాను. నిన్ను విడిచిపెట్టను అని పెళ్లినాడు చేసిన ప్రమాణాల విలువ ఇదా? శరత్ ఇంత నైత్యానికి దిగజారాడా? ఆలోచించే వ్యవధి లేదు. ఈ దుర్మార్గుడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. మాధవి చుట్టూ చూసింది. అల్మరాలో ఉన్న సీతారాముల బొమ్మలు కనిపించాయి. 2 అడుగులు వెనక్కి వేసి హనుమంతుడి బొమ్మ తీసి పట్టుకుంది. వాడు మంచం మీద కూర్చున్నాడు. జాగ్రత్త, దగ్గరికొచ్చావా ప్రాణం తీస్తాను. మర్యాదగా తలుపు తీ అంది బిగ్గరగా. వాడు నవ్వి, తీయటానికి కాదు వేసింది అంటూ ఆమెను పట్టుకోవటానికి చెయ్యి చాచాడు. చీరపట్టి లాగాడు. మాధవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాడి తల మీద మోదింది. ఆ దెబ్బకి వాడు అబ్బా అంటూ మంచం మీద నుండి మోకాళ్లపై కూలబడ్డాడు. వెంటనే చేతికందిన బొమ్మలు తీసి వాడి తల మీద పటపటమంటూ కొట్టింది. ఆమెను వదిలి తల మీద చేతులు పెట్టుకుని రాక్షసి అన్నాడు వాడు. వాడి చేతిలో చిక్కిన చీరని లాక్కుని వెళ్లి తలుపు గడియ తీసింది. ఆయాసంతో, కోపంతో, భయంతో, అసహ్యంతో కాళికలా చేతిలో బొమ్మతో నిలబడింది మాధవి. ఎదురుగా శరత్ తాగుతూ కూర్చున్నాడు. అప్పుడే తలుపు తీశావేమో? ముద్దగా వస్తున్నాయి మాటలు. మాధవి అతడి వైపు అడుగులు వేస్తోంది. తాగటానికి డబ్బులు లేవు. వీణి 500 అడిగాను. నీ పెళ్ళాన్ని రాత్రికి ఇచ్చే అన్నాడు. సరే అన్నాను. నా పెళ్ళాం నా మాట కాదనదు అని చెప్పి తీసుకొచ్చా. నువ్విప్పుడు నా మాట కాదంటే నువ్వు పతివ్రతవి కాదు. లోపలికెళ్ళు. మాధవి తన చేతిలో ఉన్న బొమ్మకేసి చూసింది. సీతమ్మది. తల్లి క్షమించు అనుకుని ఎత్తి శరత్ తల మీద బలంగా కొట్టింది. అతడు బిత్తరపోయాడు ఆ దెబ్బకి. కళ్ళు బయట కమ్మి అలాగే కూర్చుండిపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదామె. చీర సరిగ్గా కట్టుకుంది. నిద్రపోతున్న పాపని ఎత్తి భుజాన వేసుకుంది. పర్స్ తీసుకుని బయటకు వచ్చేసింది. అప్పుడు సమయం 4:30 అయినట్లుంది. పాలకుర్రవాడు ప్యాకెట్స్తో ఎదురొచ్చాడు. మాధవి వెనక నుండి ఎవరో తరుముకొస్తున్నట్లు చకచకా పరుగులాంటి నడకతో వెడుతుంటే పాలకుర్రవాడు ఆశ్చర్యంగా చూశాడు. రోడ్డు మీదకి వచ్చింది మాధవి. గుండెల్లోంచి ఎగసి వచ్చే దుఃఖం తోడుగా. 2 ఆటోలు కనిపించాయి. ఆటో ఎక్కి బస్టాండ్కి పోని అంది. 1,00,000 రూపాయల కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. దాన్ని ఎవరికో నువ్వు తార్చడానికి కాదు రాస్కెల్. నీ రక్తం తాగుతాను. శంకర్రావు శరత్ చొక్కా పట్టుకుని ముందుకి వెనక్కి గుంజుతూ అన్నాడు. శరత్ నిర్లక్ష్యంగా ఆయన చేతుల్ని నెట్టేసి, అది నీ కూతురని చెప్పుకోవటానికి సిగ్గులేదు. వెళ్ళు ఆఫీసులో అడుగు. నీ కూతురి ఘనకార్యాలు కథలుగా చెప్పుకుంటున్నారు. సావిత్రమ్మ ముందుకొచ్చింది. ఏం మొహం పెట్టుకుని వచ్చావు మా ఇంటికి? ఆఫీసర్ని మరి అది మా వంశానికి ఎంత అప్రతిష్ట తెచ్చిందో తెలుసా? సిగ్గులేక ఇంకా అడగడానికి వచ్చావా? అర్ధరాత్రి ఆడది ఎంత తెగింపు కలది కాకపోతే అంత ధైర్యంగా ఇల్లొదిలిపోతుంది అంది ఈసడింపుగా. ఏ ఆడదైనా అర్ధరాత్రి ఇల్లొదిలిపోవటానికి కష్టపడదు. ఆ విషయం ఆడదానివి నీకే బాగా తెలుస్తుందమ్మా. కట్టుకున్నవాడు కసాయివాడిలా బ్రోకర్లా మారితే పరుగుల ఆడబిడ్డ పారిపోక ఏం చేస్తుంది? ఎవడైతే ఆమె శీలాన్ని కాపాడాలో వాడే వెధవది 500 రూపాయలకు దాన్ని అంగడి బొమ్మని చేశాడే. నా కడుపు మండిపోతోంది. ఈరోజు వీడి అంతు చూస్తాను. శంకర్రావు మళ్లీ శరత్ మీదికి రాబోయాడు. అంతటితో ఆగితే నీ మర్యాద దక్కుతుంది. అయినా నీకిక్క మర్యాద ఇవ్వవలసిన అవసరం మాకేమిటి? ఏనాడైతే నీ కూతురు నా గడప దాటిందో ఆనాటితో దానికి నాకు సంబంధం తీరిపోయినట్లే అన్నాడు శరత్. అసలు నీ కొంపకి నా కూతుర్ని పంపితే కదరా ఈ మాటలన్నీ. నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. నా బిడ్డని ఏలుకొమ్మని అడగటానికి వచ్చాననుకున్నావా? థూ, నీ జన్మ చెడా. నీలాంటి త్రాష్టుడికి పిల్లనిచ్చి నేనెంత పొరపాటు పని చేశానా అని బాధపడుతున్నా. నా పిల్ల వంటి మీద బంగారం అంతా తెచ్చివ్వండి. ఏం చేసుకుందో ఎవరికి పెట్టుకుందో మాకేం తెలుసు? మా చేతికిచ్చిందా బంగారం అంది సావిత్రమ్మ. దాదాపు 10 తులాల బంగారం పిల్ల వంటి మీద పెట్టి పంపాం. నల్లపూసలు తప్ప దాని మెడలో ఏమున్నాయి? తెచ్చివ్వండి బంగారం గద్దించాడతడు. మాకేం తెలుసు? మమ్మల్ని అడుగుతాం. వెళ్ళి నీ కూతుర్నే అడుగు. సిగ్గులేని మొహంతో ఎట్లా వచ్చాడో అడగటానికి. పదరా లోపలికి. అతడితో మాటలేమిటి మనకు అంది కొడుకులు లోపలికి నెడుతూ సావిత్రమ్మ. నువ్వు నడు బయటికి. ఇంకా నిలబడ్డావేం అంది శంకరయ్యని చూసి. శంకర్రావు కడుపులో భగభగా మండిపోయింది.
మీ అంతు చూస్తాను. మీ ముగ్గురిని జైలుకు పంపకపోతే నా పేరు శంకర్రావు కాదు. నా పిల్లని అన్యాయం చేశారు. మీరు మాత్రం ఏం బాగుపడతారో అది చూస్తాను. మీ మొహాన్ని చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. 1,00,000 రూపాయల నగలు కక్కిస్తాను అని బయటకు వచ్చేశాడు శంకర్రావు. పైపంచ దులిపి మళ్లీ భుజాన వేసుకున్నాడు. దారిలో నడుస్తున్నాడు. ఆవేశంతో కోపంతో శరీరం వణుకుతోంది. హఠాత్తుగా పిల్ల కట్టుబట్టలతో ఇంటికొచ్చి తల్లిని అల్లుకుపోయి బౌరుమనేసరికి బిత్తరపోవలసి వచ్చింది. విషయం విన్నాక రక్తం లావాలా పొంగింది. ఆ క్షణంలో శరత్ ఎదురుగ్గా గాని ఆ ఊళ్ళోనైనా గాని ఉన్నట్లుంటే తను అడ్డంగా నరికి పారేసేవాడే. రాత్రంతా పార్వతి తను నిద్రపోలేదు. ఎంత ధైర్యం వచ్చింది నా తల్లికి! ఆ స్థితిలో మరో ఆడదైతే ఏం జరిగేదో, ఎంత బాధపడేదో, ఆత్మహత్య చేసుకునేదేమో. ఎంతో ధైర్యంగా 2 మగవాళ్లను కొట్టి మరీ బయటకు వచ్చింది. పార్వతమ్మ ఏడుస్తూ అనుకోసాగింది. ఆమెను తనే ఓదార్చాడు. తలుచుకుంటే తన శరీరమే జలధరిస్తోంది. మనిషి ఇంత మృగంలా ఎలా మారిపోతున్నాడు? ఏమిటి కారణం? లాలస? తన ప్రలోభమా? దుర్వ్యసనాల ప్రభావమా? శాడిజమా? ఏది కారణం? లేక కేవలం ఆడదాన్ని హింసించటమే ధ్యేయంగా పెట్టుకున్నాడా? రుక్మిణి ఇంటికి వచ్చాడు శంకర్రావు. రుక్మిణి ఆయన్ని చూస్తూనే, రండి బాబాయ్ గారు. ఏమిటి హఠాత్తుగా ఇలా వచ్చారు? పిన్నిగారు కులాసా? వారం అయింది మాధవి కనిపించి. చంటిదాన్ని చూడాలని నేనే ఈ పూట వద్దాం అనుకుంటున్నా. కుర్చీ ఆయన ముందుకి జరుపుతూ అందామె. శంకర్రావు కుర్చీలో కూర్చుని జరిగిందంతా చెప్పాడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. శరత్ ఇంతగా పతనమయ్యాడా? ఆశ్చర్యపోయింది రుక్మిణి. తల్లి కొంగు వదలనివాడు, ఆ కొంగుచాటు నుండి అవతలి ప్రపంచాన్ని చూడటానికి ఇష్టపడనివాడు, భార్యకు పావలా పూలు కొనటం తెలియని మనిషి. భార్య కూడా ఓ మనిషి, దానికి కొన్ని కోరికలు అనుభూతులు ఉంటాయని గ్రహించలేని మూర్ఖుడు. ఎవన్నో తీసుకురావటమా? ఎంత మార్పు! ఎంత అవాంఛనీయమైన మార్పు! ఎలా జరిగింది ఇది? ఆమె ఆశ్చర్యం నుండి కోలుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆయనతో ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమెకు. లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది. ఆయన కాఫీ తాగి గ్లాస్ కింద పెట్టి, వస్తా తల్లి, ఇహ మీ ఇంటితో రుణం తీరిపోయింది. వీళ్ళు పిల్లని ఇంటికి రానివ్వమంటున్నారు. తాము చేసిన సిగ్గుమాలిన పనిని కప్పిపుచ్చుకుంటూ. వీళ్ళు రానిచ్చేదేమిటి? నా పిల్లే ఇక వీళ్ళ మొహం చూడదు. ఇటువంటి బ్రోకర్ల ఇంటికి పంపటానికి ఏ కన్నతండ్రి ఇష్టపడతాడు? విడాకులు ఇప్పిస్తాను. నాకు పుట్టింది కూతురు కాదు, కొడుకనుకుంటా. చదువు సంధ్య లేని మొద్దు కాదు, ఉద్యోగం ఉంది, దాని బతుకది బతకగలదు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అన్నాడాయన ఆవేశంగా. మిగిలిన కథ తర్వాతి భాగంలో.